నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 231 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఉత్తమ్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో 231 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశాము. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. డిగ్రీ జూనియర్ కళాశాలలకు కొత్త బిల్డింగ్ల కోసం నిధులు మంజూరు చేశాను. హుజూర్ నగర్ లో పేద ప్రజల కోసం 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి దాని అభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో 84% మంది పేద ప్రజలు సన్న బియ్యం ద్వారా లబ్ధి పొందుతున్నారు. భారతదేశంలోని రేషన్ షాపు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గత నెలలో 90% పైగా రేషన్ లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని తీసుకున్నారు. ఇక లిఫ్టుల ద్వారా ఆయకట్టు చివరికి ఎకరం వరకు సాగునీరు అందిస్తారు. నియోజకవర్గ అభివృద్ధిలో మీరంతా తోడుండాలని కోరారు. మీరంతా నా కుటుంబ సభ్యుల్లాగా భావిస్తున్నారన్నారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రాధికా దేశ్ముఖ్ గారు, అదేవిధంగా నేరేడ్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మరి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అన్ని మండల ఎంఆర్ఓలు, ఎండిఓలు, అదేవిధంగా దొంగరి వెంకటేశ్వర గారు, వేదిక మీద పెద్దలందరూ, మరి మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మీడియా మిత్రులు, అందరికంటే ముఖ్యమైన వాళ్ళు ఇక్కడికి వచ్చిన మరి నేనెంతో అభిమానించే మా అక్కలు, చెల్లెళ్ళు, అందరికీ నమస్కారం. మరి మీకు చెప్పిన తక్కువ వ్యవధిలో రాత్రే ఈరోజు ఉదయం అంటే మీరు కరెక్ట్గా సమయం వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అదేవిధంగా షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. సుమారు 2,30,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది 231 లబ్ధిదారులకి. మరి ఆ సందర్భంగా నాకు నిన్న ఉదయం నేను వరంగల్లో ఉంటే చెప్పిండ్రు. అయితే నేను వరంగల్ నుంచి హైదరాబాద్ హెలికాప్టర్లు పోయి ఉదయం హెలికాప్టర్లో వేరే చోట పోయేది ఉందా 3.5 గంటలు రోడ్డు ప్రయాణం చేసి వరంగల్ నుంచి ప్రత్యేకంగా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం కోసమే హుజూర్నగర్ వచ్చిన. మిత్రులారా, మనందరం కలిసి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిద్దామని చెప్పి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా. నా వంతు కృషి నేను చేస్తున్నా, మీ వంతు కృషి మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్ని విషయాల్లో, రోడ్ల విషయంలో కానీ, ప్రభుత్వ విద్యా సంస్థల విషయంలో కానీ, త్రాగునీరు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా మరి రాష్ట్రంలోనే హుజూర్ నగర్ నియోజకవర్గం ఒక నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మనం నిరంతరం ప్రయత్నం చేద్దామని చెప్పి నీకు మనం చేస్తున్నాం. మీ ఉత్తమన్నగా ఈ ప్రాంత అభివృద్ధికి, మీ అందరి జీవన ప్రమాణాలు పెరగడానికి, మీ అందరి జీవితాలు వెలుగులు నింపడానికి నిరంతరం 24 గంటలు 365 రోజులు మేము కృషి చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. మీరే మా కుటుంబ సభ్యులు అని చెప్పి కూడా మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం. మరొక వ్యాపారం, మరొక వ్యవసాయం, మరొక ఇతర ఏ కార్యక్రమాలు లేకుండా 24 గంటలు 365 రోజులు ప్రజా జీవితానికి అంకితమై ముందుకు పోతున్న విషయం కూడా మీకు మనం చేస్తున్నాం. నిస్వార్థంగా, నిజాయితీగా, నిరంతరంగా, పారదర్శకంగా మరి ఈ కాన్స్టిట్యున్సీ విషయంలో ఏ విధంగా మనం మీ అందరికీ తెలుసు. మీ అందరికీ ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే ఎక్కువ ఖర్చు అవుతుందని ఇక్కడ ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్ కట్టించింది నేనే అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ హుజూర్ నగర్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు హుజూర్ నగర్లో డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించినాం.
ఆ రోజు 1,80,00,000తో బిల్డింగ్ కట్టించినాం. మళ్ళీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనం చదువుకున్న పిల్లలకి మెరుగైన విద్యా అవకాశాలు, విద్య అందాలని, మౌలిక సదుపాయాలు ఉండాలని ఈ మధ్యకాలం 4.5 కోట్ల రూపాయలతో కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ మంజూరు చేసింది. అదేవిధంగా మన పిల్లలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న వాళ్ళకి మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి హుజూర్ నగర్లో 7.5 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్ మంజూరు చేసి పనులు మొదలుపెట్టడం, శంకుస్థాపన కార్యక్రమం మరి కాలేజ్ రీఓపెన్ కాగానే పెడదామని అనుకున్నాం. అదేవిధంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో కొత్త రోడ్లు వేయడం జరుగుతుంది. కొన్ని 1000 కోట్ల రూపాయలతో కొత్త లిఫ్ట్ ఇరిగేషన్స్ నిర్మించి హుజూర్ నగర్ నియోజకవర్గంలో నలుమూలల ప్రతి ఎకరాకి నీళ్లు పుష్కలంగా అందించే విధంగా ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేస్తున్నా, భూసేకరణ వేగవంతం చేయించండి. మరి రైతులను ఒప్పించి మ్యూచువల్ కన్సెంట్తో ఆ భూసేకరణ తొందరగా చేయించాలి. ఇంకా కొన్ని చోట్ల పెండింగ్ ఉంది. ఆ లిఫ్ట్లు కూడా వేగవంతంగా నిర్మింపజేయడానికి మన అందరం కలిసికట్టు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా త్రాగునీరు విషయంలో కూడా మరి ఇంకేమేం చేయాలో చెప్పండి, తప్పనిసరిగా చేద్దాము. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అక్కలు చెల్లెలు మీరు గమనించాలి. గతంలో ఏ విధంగా మీకు రేషన్ బియ్యం వచ్చేది, దొడ్డు బియ్యం వచ్చేది, వీళ్ళు ఎక్కువ మంది అక్కునేటప్పుడు తినేవాడు కాదు. ఇప్పుడు రాష్ట్ర జనాభాలో 84% జనాభాకి చేరే విధంగా, మనందరం కడుపు నిండా అన్నం తినే విధంగా 13,000 కోట్ల రూపాయలతో జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. మరి ఆ విషయం మీరు అందరూ గమనించాలి, మరి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. గతంలో ఉన్న ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇచ్చింది మనం తినలేని విధంగా. అదేవిధంగా మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వాళ్ళకి కొన్ని వృత్తుల్లో నైపుణ్యం ఉండాలని ఇక్కడ కొత్తగా ఐటీఐ మంజూరు చేయించి కల్పించడం జరుగుతుంది. ఐటీఐ కంటే ఇంకా కొన్ని వృత్తుల్లో నైపుణ్యం వచ్చే విధంగా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. మరి ఆ విధంగా మన ప్రభుత్వం, మన పార్టీ ఏ విధంగా మరి ఎన్నో ఏళ్ళు మీరు ఆశీర్వదించారు, ఆ విధంగా నేను ఏ విధంగా ముందుకు పోతుందో మీరందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి నా అక్కలు చెల్లెలు మీకు తెలుసు, గతంలో లేదు. ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్ ఎక్కితే ఇక్కడికక్కడ ఫ్రీ, ఇద్దరు క్లియర్ కదా మాది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఇంటికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలుగా మన ప్రభుత్వం, మన పార్టీ మీ అందరికీ మేలు చేయాలని, మీ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి నిరంతరం కృషి చేస్తున్నాం. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి విషయంలో ఏ అవసరాలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా ప్రజల నుంచి ఎటువంటి ఇవన్నీ గమనించాలి. మీకు చాలా కాలం నుంచి వడ్డీ లేని రుణాలలో ఏదైతే ఆ రుణం మీద సబ్సిడీ వస్తుందో, ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీ అందరికీ చెక్కులు ఇప్పించారు. ఆ రోజు వరకు ఆ వడ్డీ లేని రుణాల కింద ఎంత అమౌంట్ ఇవ్వాలో ఇప్పించడం జరిగింది. మరి
మీరందరూ ఆశీర్వదించాలి. మీ తమ్ముడిగా, మీ అన్నగా 24 గంటలు నిజాయితీగా, నిరంతరంగా, పారదర్శకంగా కష్టపడి పనిచేస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. ఇదే కాకుండా అనేక విషయాల్లో, రైల్వే లైన్ల విషయంలో, జాతీయ రహదారుల విషయంలో మరి ఎంతో కృషి చేస్తున్న విషయం కూడా మనం చేస్తున్నాం. గుట్టకాడ 2000 ఇల్లు కట్టించినాం. ఆర్డీఓ గారు ఇల్లు లేని నిరుపేదలకు హుజూర్ నగర్ టౌన్ మండలం నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టింది. ఇది పూర్తిగా మెరిట్ బేస్డే ఉండాలి. దీంట్లో మరి ఒత్తిళ్లకి తలగ్గకుండా నిరుపేదలకి హుజూర్ నగర్ టౌన్ మండలంలో మీరు లబ్ధిదారులు గుర్తించడం మొదలుపెట్టండి. అదేవిధంగా మరి తతిమ మండలాల్లో, టౌన్ మండలంకేమో గుట్టకాడ ఇల్లు ఇస్తాం, తతిమ మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల కింద ఒక్కొక్క లబ్ధిదారికి 5 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చే ప్రక్రియ మొదలు పెడుతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి ప్రత్యేకంగా మహిళల విషయంలో నా అక్కలు, చెల్లెలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీతో మళ్ళీ కలిసే అవకాశం నాకు రాకపోవచ్చు. మేము నిరంతరం మీ జీవితాలు బాగుపడాలని, మీ జీవితాల్లో గతం కంటే మెరుగైన జీవితం మీరు అనుభవించాలని మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా దయచేసి మీరు గమనించాలి. మీ ఊర్లోకి రోడ్లు కానీ, మీ ఊర్లోకి నీళ్లు కానీ, మీ ఊర్లో కరెంటు కానీ, మరి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మరి అంటే అందరికీ అన్ని విషయాలు ఒకేసారి కాకపోవచ్చు, కానీ మెజారిటీ ప్రజలు గతం కంటే మెరుగైన జీవితం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్న విషయం మీరు గమనించాలని చెప్పి నేను మనం చేస్తాను. మీ అందరికీ నేను మీరు ఇక్కడికి వచ్చిన